చెర నుండి విముక్తి. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానం వలన ఇశ్రాయేలీలను ధర్మశాస్త్రం అనే చెర నుండి విడిపించారు. అలాగే మనలను కూడా పాపం అనే చెర నుండి విముక్తులను చేశారు. ధర్మశాస్త్రం పాపాన్ని తొలగించలేకపోయింది. మనిషి పాపాన్ని చేయడం ఆపకుండా బలులు అర్పించడంలో మునిగిపోయాడు. యేసుక్రీస్తు వారు ఒక్కరే ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా పాటించి ఒక్క బలి కూడా అర్పించకుండా తానే బలయ్యారు. కాబట్టి ఆనాటి యూదులకే కాకుండా ఈనాటి మానవాళికి కూడా పాపం అనే చెర నుండి విముక్తి దొరికింది. యేసుక్రీస్తు వారి ఆరోహణంతో మనుషులందరికీ క్రొత్త నిబంధన మొదలయ్యింది. ఈ క్రొత్త నిబంధనలో మనం యేసుక్రీస్తు వారిని నమ్మి విశ్వసించి బాప్తిస్మం తీసుకుంటే చాలు. ఆయన సువార్తను ఈ లోకానికి ప్రచురిస్తూ మన జీవిత అంతం వరకు నమ్మకంగా జీవించాలి. ఆ దేవుడు అనుగ్రహించే పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి.